ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమరకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయి, లేకపోతే పోయాక్. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే, నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు. మళ్ళా పొద్దునే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా, తెల్లచ్చన్లు ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అగో పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అవ్వ, ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందో చెప్పసలు. ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలనే. ఎందుకు కోరుతుంది ఏమరా? ఏమైంది? మళ్ళా చురుగు చేసింది. పొద్దుగా గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా నీకు కావాల్సిందే. చెల్ దగ్గే ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా? రమ్మన్నానా? ఏమైందే? కానీ 3 రోజులు చల్చలున్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు. ఉండదునా, రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేది. నిన్ను ఏమన్నాడా? వదిలేజంగా, ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా, తొక్కు. తొడలు గట్టిగా అవుతాయి. ఇదివరకు అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కురు పెంచుకున్నాడేంద్రా? నీకు తలబాదరా బాయ్. కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. అమ్మ ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, పెళ్ళి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఏమైంది? అరే ఎందుకు కొడుతావు? అరే ఎందుకు రాబోతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గిసమంటే చూస్తే నాకు జల్లుమంట దొల్లు. ఓ ఏం రో, నువ్వు గిసుంటు కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు. ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వంకాయలు మొట్ట. సరే పని చేద్దాం.
ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బై. పాపా పాపా లెక్క పెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా పోరగాడు పండుకుండా సైదులు నేను అటు ముచ్చట చెప్పాలి. సార్ లైన్ నుండి బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించేది సుఖంరా. అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి. ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అయితేనంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దొరకరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టు ఉండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఇంట్లో
కూరగాయలు అయిపోయినాయి బావా, మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహమైన గురువు చంద్రుడు కలిసి పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్యలో చెప్పుకుందాం. ఏ తేదీ ఎలా చేయాలి ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? కూరగాయలకు తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవ, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, కుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంతగనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్ని నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్న. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా తాగొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైలేదురా. రాత్రి అయితే సార్ లాలి విక్తుంటది, మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చి తెంగుతుండేడా. అరే నువ్వు ఊకుకే ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులున్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు తాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు?
ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది గిరాక్ వచ్చిందా వస్తా ఏడికి పోవాలరా రే నిన్నే ఏడికి పోవాలి హై స్కూల్ రోడ్ దా అరే ఎంతసేపు రా ఇంకా కాలే అరే ఆగబే ఇప్పుడే షురు అయింది నంచుకేమన్నా కావాలి ఏమొత్తి కొత్త రవా ఏమొత్తి జల్దీ పట్ ఒక్కొక్కటి రే బబ్లు అన్నా వస్తున్నా ఏందన్నా వానలో వచ్చినావు ఏం కావాలి ఊరు కొట్టుకురావటి పట్టుకొస్తాను అబ్బా నన్నే గుద్దుతారా సాలే ఆగు కూర్చోవాడా ఎవడ్రా కొమ్మరిగాడు వచ్చిండయ్యా ఏమ్రా కొమ్మరి ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా తప్పైపోయింది తోరా నీ కాలు మొక్తా గాని ఇడిచిపెట్టు కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు నరకనీకే అయినా ఎంత బలిస్తే మా ఓన్ మీద చేస్తాడ్రా మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు మీ ఓడెంత మీ ఓన్ బతికెంత వాని బతుకులో నాకు చెప్పు దొరా నీ కాలు మొక్తా దొరా గన్నేం ఏం చేయకు నీ ఉప్పు తిని బతికేటోళ్ళం ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా ఏమున్నావే నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన అత్తయ్య కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే ఇంకేదో చేయబుద్ధి అవుతుంది నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా తోలుకోవు నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జర సాఫ్ చేసిపో అంత ఎత్కాల్సిన పనులే చీర చెంగుతో సాఫ్ చేయి
మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండబెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని? ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అందేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసి. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్టబెట్టిరు నాకు. ఈడకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నా బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులు ఏం చేయలేం. గిన్ని మంది మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. గసంటి గలీజిగా నా మాట ఎట్లుంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. నా బతుకు. అయినా గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రాములా, ఇటు చూడు, ఈ ఆట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మదే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా. వదినా ఏంది అలా? జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. రే ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగేటిది. అరే దిక్కులు చూస్తావేంద్రా? గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏమ్రో తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పట్టదన్నా మన ఊర్లోనే. వదినా నీకే తెచ్చిన. నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా. రూపంలో అమ్మవారి దర్శనం. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ ప్యానం చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా. నువ్వు తీసుకుపోనా సైకిల్? బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా వస్తా కదా. ఓ వస్తానా? ఇట్రా.
రైట్ అన్న పైలంగుండు పోలీస్ స్టేషన్. మామా ఇగో ఏం రాజంగా కొట్టినావు ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు. ఇయ్యలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు, జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసు పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసింది అనుకో శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏంటది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవు సార్. ఈ లిస్ట్లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు. కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. కొమిరిగాడు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో అన్ని. వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన, సీదా గుడికాడికే పోతున్నా. అరే ఉండరు, మళ్ళీ చేస్తా. కొమరి, అరే కొమరి, పోయిండాడు. కుక్క సాగు సచ్చిన లంచోడుకు. ఎవడరా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్టం వేస్తుంటే కారు టక్కరైందంట. పీస్ పీస్ అయింది నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? ఖుషి ఏంద్రా, పండగ చేసుకోవాలి. అలా గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు. మనందరూ ఉసురు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా. సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేంగాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడంత మంచోడేంద్రా. అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో.
అవెల్లమ్మా మీ ఆయన తాగుడు పని చేసినాడు గానే నిజమేనా? ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా, నువ్వు ఇట్లా పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొక్కబ్దానా, కొత్తంగి పాడు చేసినావు బిచ్చబ్దానా. పీకిరావుతి. వదినా వదినా ఏమైంది వదినా? రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది జంగా. అరే నువ్వు భయపడకొద్దునా, అన్న ఏడున్నా సరే నేను పోయి దొరికొస్తా. ఏంది నువ్వు గాబర పడకు సరేనా? రాజుగా అన్నం చూసినావా? చూడలేదురా. చూడలేరా? కొమిరిగాన్ని జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. యాదయ్య మా అన్నం చూసినావా? లే ఏమేం జంగ? ఏం లేం లే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. నగర్లో దారుణం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా, మీరు ఫికర్ చేయకూరి. ఓయ్ జల్దీ క్లియర్ చేయరి. ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు కాలేజీకి. ఇటు సరే నువ్వు చెప్పండి. కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కొమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కొమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు.
బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? పా. అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత బాడీ అంతా ఎడిమత స్వెల్ అయిపోయింది. గదేంది? మన టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఇది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోవడం ఎంత చెప్పు? ఊకోవే రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ళ చితి దగ్గర చెయ్యాలి. ఏంటి స్వామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బకాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? అవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవ్వడొచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు. ఈయన్నే ఉండు. పోనీ, ఇది నా నెంబర్. దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి. వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పోరడేడి ఈడనే పోత్రాలు కాని పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏం చేయాలి తక్కువ వచ్చినాయి? పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే, ఏమైంది? రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా. పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే? మీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ బల్జీగానే ఉన్నాయా?
ఈడు మానడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవరు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్న. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే అగుబడిరా. మల్లిగా పట్టుకోరా మళ్ళీ ఏం చేస్తున్నావు? కొడుకు ఈరోజు ఎవడు? ఎందుకు కొడుతున్నారా? నా చెల్లిని చంపుతావురా? మల్లిగా వచ్చింది పట్టుకోరా. వచ్చింది పట్టుకోరా. రారా. ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కరకొస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా. చూసుకో సార్. అట్లా సార్, తీసుకో తీసుకో, పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. అరే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు, దొంగ లెక్క వెనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని అడుక్కోవాల్సి ఉండే.
రమేష్ 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ చెల్లి జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపాను కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసుడు రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు? పిచ్చి నా కొరకల్లారా. మోహన్ చెప్పండి, నా ముందర చెప్తారా? మీ ఇష్టానికి మానపడం ఇస్తారా? ఒక్క మాట చెప్పరా, మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పిరా అనుమానంతో అనుమానంతో సప్పుడెంతిరా? అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసినాం. లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే. ఇక్కడ సైన్ చేయండి. మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్ళకు ఎగనెస్ట్గా వాదించలేను. సారీ అండి.
వదినా హ. జల్దీ రెడీగా వదినా, ఏడికి జంగా కోర్టుకు పోవాలి. కేసు నెంబర్ 2401 జంగయ్య ఎవరు? సార్ నేను చెప్పు, మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి గా మాటలో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరసనాలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్, గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్. ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గారు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతపడి చేస్తుండనే అనుమానంతో సార్. అసలు అనుమానంతో చంపుడైంది సార్. మా క్లయింట్స్ కి కొబ్బరి అంటే ఎవరో తెలియదు. గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్. ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్. ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్, నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నని చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్, నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడుతున్నావు సార్? నాకు చెప్పింది సార్, ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది పుట్టించుకొని ఓ అరుతున్నావు. చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసినావా? నేను ఎవరుందిరా? చెప్పింది ఆడే కదా, ఆ అడుగు. సంపుతుందిరా నాయన. అరే ఏందిరా మీరు? అరే కూర్చో. ఈ పంచాయతీకి ఇట్లా తేలిదు కానీ ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? ఉదయం 10 బజాకు వచ్చాయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. గట్ల చూడకురా. ఒక ఛాయ్ చెప్పురా. కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్, జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాడుతున్నాడు. జంగయ్య చెప్పింది నిజమేరా. మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటాయి, కానీ బయటికి రావంతే. మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కెమెరాలో చూసి చెప్పండి. సావుకు అర్థం ఉండాలి సార్. అనుమానంతో చంపుడేంది? ఈ మూఢనమ్మకాలు పోవాలి. మా అన్నకు జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి. ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి, న్యాయం కావాలి. కేసు నెంబర్ 2401
వచ్చిరా సార్ ఏం జంగా తిన్నావా? అరే టీవీలలో మస్తు కొడుతున్నావులే. అవు కేసు ఏడా ఆగింది? వాళ్ళిద్దరూ మీ అన్నం చంపిరంటావు గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసామంటావా? సార్ ఏంది కూర్చున్నావు అదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేను దిగిడా. సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు, కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. నీకు తెలవాలి. గది చూసి మీరే చెప్పరు సార్. చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు. జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనులే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది ఏం చెప్తావు? అరే ఎవరు తీసిండో ఏం సమజైతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. మాట్లాడిపో, ఏదో ఒకటి మాట్లాడిపో. జర కూర్చును పో. ఎవరా అన్నారు? మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టు ఉంటుందని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్ల వచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగటనే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత మా తానికి వస్తుంది. నువ్వేంద్రబాయ్ వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు పోయి పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా తేలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు. కేసు క్లోజ్ చేద్దామా రోజు? పోయిరండి. సరే సార్. ఎస్ మిలాడ్. మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయస్థానం. ఊరంతా కొమరయ్య వైపే ఉంది. కవిత వాళ్ళ అన్నను శిక్షించాలని అంటున్న ఊరి జనం. కవిత వాళ్ళ అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల 21వ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే. కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నలభై 45 రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే 2 వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే సార్ ఒక్క నిమిషం. మీ తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్. అరే మళ్ళేంది ఇప్పుడు? నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్.
ఏంది? అవు సార్, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా. నా కాళ్ళ మీద కోపం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్న అయితే తిరిగి అడగదు సార్. ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది గంతే. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు. కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు, పిచ్చి పద్ధతులు ఉండాలి సార్. కానీ అవి ప్యానల్ పొయ్యినికి కానీ తిని కాదు కదా సార్. ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా? ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడేంది సార్? గిసంటి వాటికి కేసులు ఉండవు సార్. దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్. దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయం వేసే చట్టం సార్. గిసంటి సావులు సాలు సార్. మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు సార్. కంతే. జంగా, అరే జంగా, రేయ్. ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడు వదిలిపెట్ట నీకు శాతం అవుతుంది కానీ కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్, చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను నువ్వుతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు? నీ అసలు తమ్ముడు పుట్టిండు. అంతా అన్నే చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాడ్ చేసుకొని చెప్పొదినా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు. ప్రతిదీ. ఆ రోజు పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే. ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడదాకా. రక్తం వచ్చుడేంది? వదినా, ఏ చేతికి? కుడి చేతికి. ఓకే మేడం, సాయంత్రికలు రెడీ అయిపోతాయి, నేను చూసుకుంటాను. రే, ఎడకెళ్ళి తెచ్చినవరా? దూడ రక్తం ఇది.
మళ్ళా కలుస్తా సార్. సార్ వస్తున్నా సార్. దూడ రక్తమా? రేణుకావతారం ఇది చాలా భయంకరమైనది. ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా చేస్తారు స్వామి? ఇది చేతబడులన్నిట్లోనూ చాలా ప్రమాదకరమైంది. ఎవరి మీదైతే ప్రయోగించాలనుకుంటారో వాళ్ల తల వెంట్రుకలు, కట్టిన బట్ట, కాళ్ల కింద మట్టి, వీటన్నిటినీ ఒక పిండి బొమ్మకు అలంకరించి తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించిన వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుకావతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుక శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగుమారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతబడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. ఇవాళ ప్యాన చూస్తుండే నేను పండుకుంటాను. అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. ఓ అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో. మళ్ళా జరిగింది మొత్తం మర్చిపోవాలి. పైసలు ఇస్తా. సరే అన్న.
అరే టైపింగ్ టైపింగ్ అని వస్తున్నాడు అంజడు మెసేజ్ చేస్తలేడు కావాల్సింది దీనికి రేయ్ మల్లిగా నువ్వేం బాధపడకు బా ఆడెట్లా నీ వాళ్ళు దొరుకుతాడు నువ్వు తాగు. సరే ఏడిపోతున్నావు రాదు వస్తున్నా అనా బాబు బుల్లెట్టాలని రమేష్ తానే ఉన్నాయి ఏం చేస్తున్నారో లోపల నా దిడిచిపెట్టు నువ్వేం చేసినావే ఇంకా అడగొద్దనే నీకు పైసలు ఇచ్చేది పాపమన్నా మంచి అమ్మాయి దేవుడు అంతేరా అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా మల్లిగా పట్టుకోరా ఈరోజుగా వదలరా పాడుకో చెప్తావురా మల్లిగా నీకురా మల్లిగా నువ్వు ఒక చెల్లమ్మ కొమరయ్యకి ఇదంతా చేసిందని ఈడంటుండు వాళ్ళంటుర్రు రేయ్ నువ్వేం చూసి నమ్మినావు ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు నేను నమ్మా కానీ నేలు సంది చూస్తున్నా ఆడెంత మంచోడో నాకు తెలుసు మీకు తెలిసిన కొమరయ్య గురించి మీరు మాట్లాడారు మీకు తెలియని కొమరయ్య గురించి నేను చెప్తా ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికినా మల్లన్న గాని పాకల ఒక ఫోన్ దొరికింది అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు గా రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది ఆ ఫోన్ బాగైందని బల్జా ఏముంది అందులో వచ్చలమ్మ నువ్వు చూడలేవు జంగా నువ్వైనా చెప్పు ఏముంది అందులో పిచ్చి తగ్గింది లంచోడికి ఏం నచ్చింది ఇవన్నీ అసలు
ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా? చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న తాను పెరిగిండు. 15 ఏళ్ల క్రితం ఒక అర్ధరాత్రి లోపలికి పో. దూరం అది ఇంకా నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన్న గుడి చుట్టూ తిప్పు. చూస్తావుగా స్కూల్లో ఇంకేంది. నీకు చూపెట్టాలనా? ఏంది అన్ని ఇవన్నీ నావే కదా. గిసొంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా. ఎందుకు పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం కూడా పెట్టినా. నేనంటే నీకు ఇష్టం లే? గందుకే కదా ఏమంటలేదు. కవిత, ఏం చేస్తుర్రు ఈడ? ఈడెవడు? అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి? ఈయనే తీసుకొచ్చిండు. ఆ పిల్ల కావాలరా నీకు? నీకు పట్టేరు కూతురు కావాలరా? ఇప్పుడు చూడు చదువంతా పాడుపాడైంది. ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు. పెద్దనాన్న గది. నువ్వేం చెప్పద్దు, నాకు మొత్తం తెలుసు. బతకనీకి చదువు ఒక మార్గమేరా, అదే బతుకు కాదు. నీ బతుకు తెరువు నేను నేర్పిస్తా. నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. అట్లనే గాని గట్లా అన్న బడి మానేసిండు, చేతబడి నేర్చిండు. ఒకరోజు మన ఊళ్ళోనే. ఆటో హై స్కూల్ కాడికి వస్తావా? 100 రూపాయలు అవుతుంది. సరే కూర్చోరి. కవిత దా ఎక్కు. కొమరే గిరాకి వచ్చిందా? వస్తా. ఎంతమంది? 2. ఏడికి? హై స్కూల్ రోడ్. దా కూర్చో.
చూడండి అనుకోలేదు. ఏం కాకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నది ఇప్పటికే చదవకపోయా. ఊకో చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కసాయి అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచ్ని చంపింది అన్నే. ఆ నీళ్ల పోరాన్ని చంపింది కూడా అన్ననే. ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు. తర్వాత మల్లన్న కానీ ఫోన్ దొరికింది, అప్పుడు తెలిసింది అసలు నిజం. ఇప్పుడు ఈ కథంతా నేను పోయి కోర్టులో చెప్పిననుకో, ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమానాంశాలన్నీ నిజాలవుతాయి. అందుకే చెప్పలే, అన్న చెడ్డోడో నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు, చెడ్డదారులా. కానీ గా కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు. ఏమొస్తుంది ఈయనకి ఇదంతా చేస్తే? మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయిండు. అంతా నా కర్మ కర్మ. నువ్వు ఇట్లా డీలో పడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో. పానం పోస్టోడైతే ఏడుస్తుండే, పానం తీసుకోవడం కోసం ఏడుస్తున్నందుకు, అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు. తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్ని ఇంకా బతికే ఉండు. ఆ రోజు జరిగిన పెనుగులాటల కవిత స్థితిలో పడింది అన్నగా మల్లన్న. అగ్గంటుకున్న మల్లన్నను చూసి ఆళ్ళోళ్ళు అన్న అనుకున్నా. అన్న ఏడ తప్పించుకుంటాడో నా కంగారులా వాళ్ళు మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు. ఆధారాల కోసం వెతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయా అని చూసినా, కానీ కాలే. ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన, అప్పుడు అర్థమైంది మల్లన్న చనిపోయిండు, అన్న పారిపోయిండు. బావ బతికే ఉందా?
ఎక్కువగా ఆశలు పెట్టుకోకొదినా. ఏడు ఆడు సచ్చిండని అనుకో. ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులున్నా ఈసారి ఖచ్చితంగా సస్తాడు. చూడు, ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడేలా చేస్తా. లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు. ఆఖరికి అన్నైనా